భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో కుప్పకూలిన 6 అంతస్తుల భవనం శిథిలాల కింద నుంచి మరో డెడ్ బాడీ బయటపడింది. 36 గంటలు కష్టపడి సుతారీ మేస్త్రి ఉపేందర్ డెడ్ బాడీని బయటకు తీశారు రెస్క్యూ టీం. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఏరియా హాస్పిటల్కు తరలించారు పోలీసులు. 2 డెడ్ బాడీలు దొరకడంతో రెస్క్యూ ఆపరేషన్ నిలిపివేశారు. భవనం యజమాని శ్రీపతి శ్రీనివాస్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో కుప్పకూలిన 6 అంతస్తుల భవనం శిథిలాల కింద నుంచి మరో డెడ్ బాడీ బయటపడింది. 36 గంటలు కష్టపడి సుతారీ మేస్త్రి ఉపేందర్ డెడ్ బాడీని బయటకు తీశారు రెస్క్యూ టీం సిబ్బంది. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఏరియా హాస్పిటల్కు తరలించారు పోలీసులు. 2 డెడ్ బాడీలు దొరకడంతో రెస్క్యూ ఆపరేషన్ నిలిపివేశారు. భవనం యజమాని శ్రీపతి శ్రీనివాస్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు.